కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు మధ్య ఘర్షణ జరిగినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కానీ దర్యాప్తును మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఒక కంప్యూటర్ ఆపరేటర్, కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ముగ్గురు చెరువులో చనిపోవడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ దర్యాప్తు విషయాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మీకు కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. కామారెడ్డి రిమాండ్ రిపోర్ట్ను కూడా గోప్యంగానే ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండటంతో, ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు కావడంతో పోలీసులు కేసు వివరాలను బయటకు చెప్పడానికి కొంత గోప్యతను పాటిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెరువులో ముందుగా దూకింది ఎవరు? ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం చెరువులో శృతి దూకింది. ఆ తర్వాత నిఖిల్ ఆమెను రక్షించడానికి దూకాడు. వాళ్ళిద్దరిని రక్షించడానికి సాయి కుమార్ దూకాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు ముందుగా దూకారో ఇంతవరకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఎవరు ముందుగా దూకారు అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకాదు, అసలు ఈ ముగ్గురికి వివాదం ఏర్పడిన నేపథ్యంలో చనిపోవడానికి, ఈ ముగ్గురు చెరువులో దూకి చనిపోవడానికి 15 రోజుల ముందు ఏం జరిగిందో ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముగ్గురి మరణం సంచలనంగా మారింది. ఈ ముగ్గురి మరణం మిస్టరీ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ముగ్గురు మధ్య ఉన్న ఒక సాన్నిహిత్య సంబంధంతోనే ఈ మరణాలు సంభవించాయని చెప్తున్నారు. కానీ చనిపోవడానికి 15 రోజుల ముందు ఏం జరిగిందో తెలుసా? చనిపోవడానికి 15 రోజుల ముందు ఏం జరిగిందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎస్పీ కార్యాలయంలో సీసీటీవీలు పనిచేయడం లేదు. ఎస్పీ ఆఫీస్లో సీసీటీవీలు ఎందుకు పనిచేయడం లేదు అనే ప్రశ్నలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. నిఖిల్ ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్పీ ఆఫీస్లో సీసీటీవీ పనిచేయలేదు. శృతి నిఖిల్తో కాంప్రమైజ్ చేసుకోవాలి అని సాయి కుమార్కు ఒక ఎస్ఐ, ఒక సిఐ సహకరించినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీకి నిఖిల్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ విషయం గురించి సిఐతో ఎస్పీ మాట్లాడారు. సిఐతో ఎస్పీ మాట్లాడిన తర్వాత ఒక సిఐ, ఎస్ఐ కాంప్రమైజ్ చేసుకోవడానికి సహకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎటువంటి కాంప్రమైజ్ చేసుకోవడానికి సహకరించారు అనే విషయంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. శృతి, నిఖిల్ వివాహం చేసుకోవాలని ఫిక్స్ అవడంతోనే వీరు ముగ్గురు మధ్య గొడవ చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవద్దు అంటూ శృతి, నిఖిల్పై ఎస్ఐ ఒత్తిడి చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఒత్తిడిని భరించలేకే నిఖిల్ ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ రంగంలోకి దిగడంతో మీన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక సిఐకి ఈ విషయం గురించి చెప్పారు అని తెలుస్తోంది. దీంతో సిఐ, ఎస్ఐ ఈ విషయాన్ని సాల్వ్ చేసుకోవడానికి సహకరించారు. కానీ అది ఏ విధంగా సాల్వ్ చేసుకోవడానికి సహకరించారు? సాయి కుమార్ కోరుకుంటున్నట్టుగా ఈ సమస్యని సాల్వ్ చేయడానికి సహకరించారా, లేదా శృతి, నిఖిల్ అనుకుంటున్నట్టుగా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించారా అనే విషయంపై కూడా ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఈ విషయం గురించి నిఖిల్ ఎస్పీకి కూడా ముందుగానే 15 రోజుల ముందుగానే ఫిర్యాదు చేయడంతో ఎస్పీ పట్టించుకోకపోవడంతో ఇది మరింతగా ముదిరింది అనే వివాదం, వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణపై కొంత గోప్యతను పాటిస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దంటూ శృతి, నిఖిల్పై ఎస్ఐ ఒత్తిడి చేశారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డితో మాట్లాడదాం. గంగారెడ్డి, 15 రోజుల ముందుగానే ఎస్పీకి నిఖిల్ ఫిర్యాదు చేశాడు, కానీ ఎస్పీ పట్టించుకోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక సిఐ, ఎస్ఐ కూడా వీరిని కాంప్రమైజ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఫలించలేదు అని. అయితే సిఐ, ఎస్ఐ ఏ దిశగా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు? సాయి కుమార్ కోరుకుంటున్నట్టుగా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారా, లేదా నిఖిల్, శృతి అనుకుంటున్నట్టుగా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారా అనే విషయంపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, చర్చ జరుగుతుంది. మొత్తానికి పోలీసులు ఎందుకు గోప్యతను పాటిస్తూ ఉన్నారు? వస్తున్న వివరాల ప్రకారం ఏం తెలుస్తోంది? రోహిత్, ఈ ముగ్గురు మృతి ఘటనలో అన్ని సందేహాలు, ఎన్నో అనుమానాలు. ఈ ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి చెందకంటే ముందు 15 రోజులు క్రితమే కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మను కలిసినట్లు సమాచారం. ఎందుకంటే నన్ను రక్షించాలి అంటూ నాకు కొంత ఇబ్బంది అవుతుంది, నన్ను కాపాడాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంశాన్ని ఎస్ఐకి తెలియడంతో ఎస్ఐ దానికి సంబంధించి పూర్తిగా వీరిపైన ఒత్తిడి చేసినట్టు ఎస్ఐ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేసిన సీసీ ఫుటేజ్ కూడా అక్కడ కనిపించట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే కామారెడ్డి జిల్లా బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, నిఖిల్లకు ముందే పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని కాస్త బీబీపేటకు బదిలీగా వెళ్లిన ఎస్ఐ సాయి కుమార్ కు మరి ఈ శృతి
కానిస్టేబుల్ శృతి ఎస్ఐతో పరిచయం చేస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఈ విషయంలో మొత్తంగా ముగ్గురు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నచ్చింది. దీనికి అంతకు సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు నిఖిల్. ఏదైతే కాంప్రమైజ్ చేసుకోవాలి అని, ఇది ఎవరిని కాంప్రమైజ్ చేసుకోవాలి అంటే ఎస్ఐకి సంబంధించిన అంశాన్ని ఎస్ఐ భార్యకు తెలియదు. ఎస్ఐ భార్య ఈ విషయాన్ని నువ్వు త్వరగా కాంప్రమైజ్ చేసుకోవాలి, లేకుంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని వారం రోజుల క్రితమే ఎస్ఐ భార్య మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టు సమాచారం. 3 ఏళ్ల కొడుకుని తీసుకొని ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళడంతో ఎస్ఐకి మనశ్శాంతి లేకుండా ఈ విషయంలో కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పి నిఖిల్ ను కూడా ప్రోత్సహించారు. నిఖిల్ ను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఈ విషయంలో నన్ను ఇబ్బందులు చేయకని చెప్పి ఎస్ఐ సాయి కుమార్ కూడా దీనికి నిఖిల్ పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఆ ముగ్గురు కూడా మాట్లాడుకొని ఏదైతే ముందుగా ఎస్ఐ సాయి కుమార్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది శృతి, కానీ దాని అంతటికి కూడా పూర్తిగా ఈ ఎస్ఐ భార్య దీన్ని ఒప్పుకోకపోవడంతో పూర్తిగా ఈ గొడవ ఇంత ముగ్గురు మరణానికి కారణమైందనే చెప్పవచ్చు. శృతి మృతితో పూర్తిగా అందరికి కూడా ఇబ్బందులు. కానీ ఇక్కడ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసిన సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా పోలీసులకు, విచారణ చేస్తున్న పోలీసులకు? అయితే రోహిత్ అయితే బిక్కుకు చెందిన ఎస్ఐకి ఓ సిఐ అదేవిధంగా మరో ఎస్ఐ సహకరిస్తారు. ఎందుకంటే ఈ విషయంలో నువ్వు కాంప్రమైజ్ కావాలి, వారికి ఏదైనా డబ్బు విషయంలో కాంప్రమైజ్ అయితే బాగుంటుందని ఎవరైతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐ సిఐ వారు వారి డాటా కూడా గోప్యంగా వస్తున్నారు పోలీసులు. ఇదంతా ఒక పోలీస్ కుటుంబంలో జరిగిన విషయం. పోలీస్ కుటుంబంలో జరిగిన విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఇదంతా సందేహాలకు ఏదైతే అనుమానాలకు దారి తీస్తుంది. ఈ విషయం ఏదైతే గత 15 రోజుల క్రితము నిఖిల్ ఫిర్యాదు చేసింది పట్టించుకొని ఉంటే ఈ 3 ప్రాణాలు పోయే. మరో అంశం ఏంటంటే ఈ ముగ్గురు కూడా చెరువుగట్టుకు వచ్చి లేకుండా ఉంటే ఆ 3 ప్రాణాలు మిగిలేవి అని చెప్పి కూడా సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ముగ్గురు చనిపోవడం వెనకాల పూర్తిగా కామారెడ్డి జిల్లా పోలీసుల విఫలమైన చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులు ముందస్తుగా వీరందరికీ ఇలా జరుగుతున్న తతంగాన్ని అంతా పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుసు. అది తెలిసినా కూడా స్థానికంగా ఉండే సిఐ దీన్ని పట్టించుకోకపోవడమే. అంటే ఎస్ఐ పైన నిఘా ఉంటుంది సిఐకి. అసలు ఎస్ఐ ఏం చేస్తున్నాడనే అంశానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐ ఒకరిని పెట్టుకుంటారు. ఆ పెట్టుకునే క్రమంలో సిఐ పూర్తి స్థాయిలో దీన్ని బాధ్యత వహించుంటే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదు. ఈ ముగ్గురు మరణానికి కారకులు అయి ఉండేది కాదు పోలీసులు. ఇదంతా తమ మీదకి ఎక్కడ వస్తుందనే ఉద్దేశం మీద పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. ఎన్నో సందేహాలు, రిమాండ్ రిపోర్ట్ కానీ దీనికి అందరికి సంబంధించి ఏదైతే పంచనామా రిపోర్ట్ కానీ, పంచనామా రిపోర్టులు మాత్రం ముగ్గురు ఆత్మహత్య అనే ఉంది. ఇది వాస్తవం. ఆత్మహత్య చేసుకున్నదైతే వాస్తవం. ముందుగా శృతి దూకిన తర్వాత నిఖిల్ దూకారు. వీళ్ళిద్దరిని కాపాడాలని సడన్ గా నా మీదకి వస్తుందనే ఉద్దేశం మీద ఈతరాని ఎస్ఐ సాయి కుమార్ చెరువులో దూకడంతో ముగ్గురు కూడా చనిపోయిందనేది పంచనామా రిపోర్ట్ లో తెలుస్తుంది. అదే డెడ్ బాడీలు నీళ్లు ముంగినాయి కాబట్టి పంచనామా రిపోర్ట్ లో ఆత్మహత్యగా కావాలని ధృవీకరించారు వైద్యులు. మొత్తానికి చూసుకోవచ్చు ఈ ముగ్గురు మృతి వల్ల పూర్తిగా ఈ తతంగం అంతా కూడా ఎన్నో సందేహాలు. ఈ సాయి కుమార్ మృతి వల్ల, అదేవిధంగా శృతి నిఖిల్ మృతి, దీనికి అంతకు సంబంధించి ఒక 15 రోజుల ముందు పోలీసులు స్పందించి